ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ని జైల్లో పెట్టడం, ఐఏఎస్ జైల్లో పెట్టడం చూసాం కదా. చూసాం. అంతకుముందు వాళ్ళు అదే చేశారు జగన్ పార్టీ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళు అదే చేస్తున్నారు. ఈ మధ్యలో అధికారులు అలిగిపోతున్నారు కదా. అధికారులకు కూడా ఇది ఒక చాలా గుణపాఠం. అది కరెక్ట్ చెప్పారు. అధికారులు వాళ్ళు ఏమైనా పైనుంచి గుట్టలే కింద నుంచి ఏమైనా పెద్ద ఇదేం లేదు. వాళ్ళకి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఒక ఇచ్చిన ఇచ్చారు కదా ఉద్యోగం, మంచిగా జీతాలు. అందరు ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే వాళ్ళకి ఎంత అంగు ఆర్భాటము ఆర్థికంగా అన్ని ఉన్నాయి. వాళ్ళకి తప్పు చేయడం ఎందుకు అంటే ఇప్పుడు ఏమైందంటే విష్ణుశ్రీ గారు, బ్లైండ్ గా తప్పు ఎవరు చేసినా కూడా, అది మేబీ చంద్రబాబు మాటని వీళ్ళు బ్లైండ్ తప్పు చేసినా కూడా, జగన్మోహన్ రెడ్డి మాటని బ్లైండ్ తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా ఒక రోజు ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరు చేస్తారు. ఇప్పుడు జైల్లో ఉంటుంది చదువుకొని ఫేస్ చేస్తారు. వాళ్ళు పారిపోవడం ఏంటి. ఒక ఆయన బీహార్ వెళ్ళారు, ఇక్కడికి పోలీసులు, ఎస్పీ ర్యాంక్ అధికారి, ఐజీ స్థాయి అధికారి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి. ఈ ఐపీఎస్ అధికారులు పారిపోయే పరిస్థితి ఏంటి, జైలుకి వెళ్ళడం ఏంటి, ఐఏఎస్లు జైల్లో ఉండడం ఏంటి. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళకున్న ఈ టెంపరీ పోస్టింగ్లో లేదా ప్రమోషన్లో ఏం ఆశిస్తున్నారు తెలియదు. కానీ ఈ రాజకీయ నాయకులు పదవి ఉంటుందో పోయేదో తెలియదు, 2 ఏళ్లకు ఉంటుందో పోయేదో లేదో, సీఎం కాదంటే తీసేస్తారు తెల్లారికే. అట్లాంటి వాళ్ళ మాటలేని వీళ్ళందరూ తప్పులు చేయడం, ఆ ప్రభుత్వం రాగానే వీళ్ళని జైల్లో పంపడం, ఇది చాలా దారుణం కదా అసలు.